దేవునికి స్తోత్రాలు. కూడి ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? ఏమండి, ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన్ను మరి మనము మరి ఆయన యందు ఆనందించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సమయం కొరకై దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీలో చాలామంది సమయానికి రావట్లేదు, చాలామంది సమయానికి వస్తున్నారు, చాలామంది సమయానికి రావట్లేదు. అలా కాదు, మరి అందరూ కూడా సమయానికి రావాలి. 8 గంటలకు ఆరాధన అంటే మరి మీరు సమయానికి వస్తే మొదటి పాటల్లో కూడా దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని ఆత్మను మనం పొందుకుంటాం. పాటల ద్వారా కూడా దేవుడు మనల్ని దర్శిస్తాడు. పౌలు శీలలు ఏం చేశారంటే సరసాల్లో పాటలు పాడి ఆరాధించారంట. ఏమండి, పాటలు పాడి ఆరాధించినప్పుడు ఏం జరిగింది? బంధకాలు ఏమైపోయాయి? త్రెంచబడ్డాయి. అలాగే నీ జీవితంలో ఏ బంధకం, శ్రమలనే బంధకం, సమస్యలనే బంధకం, బలహీనతలనే బంధకం, ఈ బంధకాల నుంచి మనం విడుదల పొందడానికి పాటల ద్వారా ప్రభువుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం మనం. కాబట్టి పాటలు అయ్యాక వెళదాంలే, లేకపోతే మరి సగం ఆరాధన అయ్యాక వెళ్దాంలే, అయిపోదు కదా ఆరాధన అనుకోవద్దు. ఏమండి, అందరూ కూడా సమయానికి ప్రభు సన్నిధిలో ఉండడం ద్వారా మనము ఎంతో ఆశీర్వాదం పొందుకుంటాం. సమయానికి రావడము అనేది క్రమము. ఏమండి, ఈ క్రమాన్ని మనం ఎప్పుడూ కూడా తప్పకూడదు. ఆదివారం మరి మీరు ఒకవేళ 8 గంటలకు ఆరాధన, పనులు మీకు ఎక్కువగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మీ పనులు మరి సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. అవసరమైతే వెళ్ళిన తర్వాత చేసుకోండి. కాబట్టి సమయానికి అందరూ కూడా రావడానికి ప్రయత్నించాలని మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. పురుషులు మాత్రం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అంతేనా? మరొకసారి చెప్దాం. అంత స్లోగా ఉన్నారేంటండి? ఏమండి, పురుషులు హుషారుగా ఉండాలి. ఇప్పటికే ఆడవాళ్ళకి మెజారిటీ వచ్చింది. మీరు ఇంకా అలా ఉసురుమంటూ ఉంటే ఇంకా ఆడవాళ్ళదే రాజ్యం అయిపోద్ది. ఏమండి, రాను సీఎంలు పిఎంలు కూడా ఆడవాళ్ళు అయిపోతారు. ఏమండి, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు స్త్రీలు మాత్రం చెప్దాం హల్లెలూయా. చూసారా, మీరు అనొచ్చు మంది ఎక్కువండి అని. ఏమండి, లేడీస్ ఫస్ట్ అని రవి గారు చెప్తున్నారు. ఏమండి, అందరం కలిసి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటాడు. దేవుని సన్నిధిని మనము ఆరాధించటానికి ఇక్కడ కూర్చున్నామంటే ఇది దేవుడు మనకిచ్చిన మహాకృప. ఏమండి, దేవుని సన్నిధిని అనుభవించటానికి మరి అది కూడా ఏమండి దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఉంటేనే మనం దేవుని సన్నిధి అనుభవించగలుగుతాం. ఏమండి, దేవుని సన్నిధి అనుభవించటానికి దేవుని కృప కావాలి. అందుకనే ఆయన మందిరావరణంలో నివసించువారు ధన్యులు. ఏమండి, ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. ఇవన్నీ ఎందుకు రాయించాడు అంటే దేవుని మందిరంలో గడపడం అనేది, పునరుద్ధాన దినమందు దేవుని సందులో ఉండడం అనేది అది గొప్ప భాగ్యం. అది రుచి చూసిన వారికి, అది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. దేవుని స్తోత్ర. కాబట్టి మరి ఇటువంటి దేవుడిచ్చిన ఈ కృపను మనం ఎప్పుడూ కూడా మరి నిర్లక్ష్యంగా చూడకుండా అందరం కూడా దేవుని కృపను బట్టి మనం సంతోషిస్తూ దేవుని సందులో ఆరాధన చేయటానికి వేగిరపడి సంతోషంగా దేవుని సందుకి మరి వద్దాం. మరి దేవుని వాక్యంలో నుంచి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము, పరిశుద్ధ గ్రంథం ఉన్నట్టు వారు అందరూ కూడా వాక్యాన్ని తీసుకోండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. ఆ 300 మందిని గుంపులుగా చేసి మరొకసారి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. చదవబడిన లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖన భాగంలో నుంచి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. దేవా, నీ లేఖనాలు మాకు శక్తినిచ్చేవి, నీ లేఖనాలు మాకు బలాన్ని ఇచ్చేవి. అటువంటి ప్రభు ఆధ్యాత్మిక శక్తిని మేము పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడా మీ నడిపింపును మాకు అనుగ్రహించి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము
7వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడిన మాట, ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలో దివిటీలను ప్రతి వారి చేతికిచ్చి వారితో ఇట్లా నేను చాలండి. ఇక్కడ మరి గిద్యోను నీ దేవుడు యుద్ధానికి వెళ్ళడానికి నిలబెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు గిద్యోను ద్వారా మిథ్యానీయులపై విజయం ఇవ్వడానికి ఎవరిమైనా మిథ్యానీయులపై విజయాన్ని ఇవ్వడానికి దేవుడు అక్కడ యుద్ధానికి గిద్యోనుతో పాటు ఎంతమంది అంట? 300 మంది. ఎంతమంది చెప్పండి? 300 మంది. 300 మందిని యుద్ధానికి బయలుదేరడానికి సమకూర్చుకున్నారు. అయితే ఈ 300 మంది చేతిలో ఏమున్నవి అంటే అక్కడ 3 రకాల యుద్ధానికి వెళ్ళడానికి 3 రకాలైన వస్తువులు ఉన్నాయి. ఒకటి ఏంటి? బోర, రెండవదిగా వట్టి కుండ, మూడవదిగా దివిటి. దేవుని స్తోత్రం. 3 వస్తువులు ఇక్కడ అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు మామూలుగా అయితే యుద్ధానికి మరి ఏం పట్టుకెళ్తారు? ఆయుధాలు, కత్తి, డాలు, ఈటె, ఇవన్నీ పట్టుకెళ్తారు యుద్ధాయుధాలు. కానీ ఇక్కడ వీరికి విజయం ఇవ్వడానికి దేవుడు ఏ వస్తువులు పట్టుకెళ్ళమన్నాడు అంటే వట్టి కుండ. ఏ కుండ? వట్టి కుండ. ఈ రోజు వట్టి కుండలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మన మనస్సంతా కూడా దేవుని వాక్యంపై కేంద్రీకరించాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంపై మన మనసు కేంద్రీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. దయచేసి పిల్లలు మరి అటు ఇటు తిరగడం కానీ మరి కొంచెం డిస్టర్బెన్స్ గా లేకుండా మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మరి దేవుని వాక్యాన్ని అందరం కూడా చాలా జాగ్రత్తగా మనము వాక్యాన్ని విందాం. ఇక్కడ వట్టి కుండను మాత్రం తీసుకెళ్ళమన్నాడు. ఈ వట్టి కుండను తీసుకువెళ్ళి ఏమన్నాడంటే ఈ వట్టి కుండ తీసుకువెళ్ళండి. 3 వస్తువులు చెప్పాడు అక్కడ. ఆ 3 వస్తువుల్లో వట్టి కుండ ఒకటి. అయితే ఈ వట్టి కుండ ద్వారా విజయాలు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడి స్తోత్రం. ఏ కుండ ద్వారా? వట్టి కుండ ద్వారా. అంటే దీని అర్థం ఏంటంటే నిజమే యేసయ్య కూడా ఆ వట్టి కుండ లాంటి మన ద్వారా గట్టి విజయాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం. మనం కూడా ఎవరు అంటే వట్టి కుండల లాంటి జీవితం. మన జీవితాలు కూడా ఎలాంటి జీవితాలు? వట్టి కుండల లాంటి జీవితాలు. ఈ వట్టి కుండల లాంటి ఈ జీవితాన్ని దేవుడు నింపుకుని ఎలా నింపుకోవాలో దేవుని వాక్యంలో నుంచి మనం ఒక్కొక్కటిగా మనం చూద్దాం. దేవుడి స్తోత్రం. మనము కూడా ఈ లోకంలో ఆ రోజున మిథ్యానీయులతో ఎలాగైతే వారు పోరాడి జయించారో అలాగే మనం కూడా ఈ లోకంలో మనకు శత్రువు ఉన్నాడు. శత్రువైన సాతాను ఉన్నాడు, శత్రువైన శరీరం ఉంది, శత్రువైన లోకము ఉంది. కాబట్టి మనము జయించాలంటే మనం కూడా వీరు గిద్యోను కాలంలో ఎలాగైతే వట్టి కుండ ద్వారా జయాన్ని పొందారో అలాగే దేవుడు వట్టి కుండలమైన మన జీవితాల ద్వారా గొప్ప జయాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు స్తోత్రం. మనందరము కూడా విజయం పొందడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కుండ అంటే ఒక ఘట్టము. కుండ అంటే ఏంటి? ఘట్టం. బైబిల్ అంటాడు మట్టి ఘట్టములలో. ఏ ఘట్టం? మట్టి ఘట్టములలో మహిమైశ్వర్యం. మట్టి ఘట్టములలో ఏ ఐశ్వర్యం? మహిమైశ్వర్యం. నిజమే. ఈ మట్టి ఘట్టము అనగా ఎవరు అంటే మానవుడు మట్టి ఘటానికి పోల్చబడ్డాడు. దేవుని స్తోత్రం. అయితే ఈ మట్టి ఘట్టము లాంటి మానవుడు ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాల్లో వట్టి కుండగా ఉన్నాడు. ఏ కుండగా ఉన్నాడు? మట్టి ఘట్టమైన ఈ మానవుడు ఎలా ఉన్నాడు? వట్టి కుండగా ఉన్నాడు. నిజమే. మనము చూడండి, దేవుడు ఆదిలో మానవుడిని చేసినప్పుడు దేంతో చేశాడట? దేంతో చేశాడు? మట్టి తీసి బొమ్మగా చేసి అందులో జీవాత్మ ఊదాడు. దేవుని స్తోత్రం. నిజమే. మానవుని పుట్టిక
మానవుని జన్మ క్రమము మరి బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చేంత వరకు కూడా తెలియదు. దేవుని స్తోత్రం. ఏమండి పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం. ఏమండి ప్రారంభ మనుషుడిని దేవుడు ఎలా చేశాడో పరిశుద్ధ గ్రంథమే ప్రపంచానికి ఆధారం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ మానవుని మట్టి కట్టములో నుంచి దేవుడు చేశాడు. అయితే చూడండి, ఈ మట్టి కట్టమైన ఈ యొక్క దేహాన్ని దేవుడు ఒక ఒట్టి కుండగా చేశాడు. ఎలా చేశాడు? ఒట్టి కుండగా చేశాడు. అంటే ఈ ఒట్టి కుండను ఇప్పుడు మనకేమి ఇచ్చాడంటే దాన్ని నింపుకోవడానికి స్వతంత్రం ఇచ్చాడు. ఏమంటే ఏమిచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. అంటే దేనితో నింపుకుంటే ఆ కుండగా పిలవబడాలి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఏమండి కుండ నిండా నూనె ఉందనుకోండి, ఏ కుండ అంటాం మనం? నూనె కుండ అంటాం. ఏమండి కుండ నిండా ఏమండి నీళ్లు ఉన్నాయనుకో ఏమంటా? నీళ్ళ కుండ అంటాం. ఏమండి ఆ కుండలో నింపబడిన దాన్ని బట్టి దానికి ఒక పిలుపు, ఒక పేరు వస్తుంది. అలాగే దేవుడు మనకు కూడా అలా నింపుకునే ఆ స్వతంత్రత దేవుడు మనకి ఇచ్చిపెట్టాడు. కాబట్టి ఈ శరీరానికి మనం ఏది అలవాటు చేస్తే దానికే అలవాటు పడతా ఉంటాం. దేవుని స్తోత్రం. దేవుడు ఆది కాలంలో ఈ శరీరానికి ఒక అలవాటు అంటూ ఏది పెట్టలేదు. మనము ఈ శరీరానికి ఏది అలవాటు చేస్తే దానికి ఈ శరీరం అలవాటు పడతాం. చూడండి, ఉదాహరణకి ఒక మాట చెప్తారు. చాలా మంది ఏమంటారంటే వీడికి ముక్కలేందే ముద్ద దిగదురా బాబు అంటే ముక్కుంటే ఏమవుతుంది? ముద్ద బాగా ముక్కలేదనుకోండి, ఇలా 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 పక్కకి ఎంటేసి ఏదో రెండు వ్యక్తులు నింపేసుకుంటారు. మరి కొంతమంది ఎందుకంటే వాళ్ళు మొక్కతో ఆ మొక్కను అలవాటు చేస్తారు శరీరానికి. కాబట్టి ఆ మొక్క కావాలనుకుంటుంది రోజు. కానీ కొంతమంది ఏంటంటే పప్పు చారు, పప్పు చారు ఉండాలి. పప్పు చారు లేకపోతే చారు లేకపోతే పప్పు లేకపోతే వాళ్ళకి తృప్తి ఉండదు. ఇలాగా మానవుడు ఈ శరీరాన్ని దేనికి అలవాటు చేస్తే దానికే అలవాటు అవుతుంది. అలాగే మానవ శరీరము ఒక మట్టి కట్టము లాంటిది. ఇప్పుడు మట్టి కుండ చాలా జాగ్రత్తగా వాడాలి. మట్టి కుండను లేకపోతే ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది? పగిలిపోతుంది. ఇప్పుడు స్టీల్ బిల్లుని మనం కొంచెం అజాగ్రత్తగా వాడినా పర్వాలేదు. సొట్టడం సందే కానీ ఉపయోగం లేకుండా పోదు. అలాగే ఇక్కడి బిందె అయినా, స్టీల్ బిందె అయినా, రాగి బిందె అయినా, ఏ బిందె అయినా కానీ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఏదో సొట్ట కనిపిస్తుంది మనకి, దేనికైనా తగిలితే. కానీ ఈ మట్టి కుండ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. ఈ మట్టి కుండ విషయంలో అజాగ్రత్తగా ఉంటే నష్టమేం చెప్పండి. మీతో మాట్లాడించాను, ఏమవుతుంది? పగిలిపోద్ది. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా, మనము కలిగి ఉన్న భక్తి జీవితం కూడా, మనం కలిగిన ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా మట్టి కుండ లాంటిది. దేవుని స్తోత్రం. ఏ కుండ లాంటిది? మట్టి కుండ లాంటిది. ఈ మట్టి కుండ లాంటి మన భక్తి జీవితం, మన ఆధ్యాత్మిక జీవితం ఈ భూమి మీద ఎలా ఉండాలో తెలుసా? సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 15వ వచనం చదవండి. సామెతల గ్రంథము 14, 19, 16 చదవండి. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ఏమండి ఇక్కడ మన ఆధ్యాత్మిక జీవితం అజాగ్రత్తగా ఉంటే ఏమైపోతాం? చచ్చిపోవడం. ఆదాము అవ్వల్ని ఈ పండు తిని దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు. చచ్చిపోయారా? ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. అది మన ఆధ్యాత్మిక జీవితంలో కనుక
అజాగ్రత్తగా ఉంటే బైబిల్ అంటాడు, అజాగ్రత్తగా ఉండువాడు ఏమవుతాడు? చచ్చును అంటాడు. లోకస్తుల్లాగా నువ్వు స్వేచ్ఛగా బ్రతకడానికి వీల్లేదు. ఏమండి, లోకస్తులైతే వారు స్వేచ్ఛగా వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉంటారు. వారికి నచ్చినట్లుగా వెళుతూ ఉంటారు, వారికి నచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు, వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నీవు నచ్చినట్లుగా బ్రతకడానికి వీల్లేదు. ఎందుకు అంటే నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు. దేవుని స్తోత్రం. మనమందరం ఎవరమో విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ? ఆయన ప్రాణము నీ కొరకు దారబోసి, ఆయన రక్తాన్నంతటినీ కూడా నీ కొరకు దారబోసి నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. విలువ పెట్టి కొనుక్కునడం ద్వారా ఈ రోజున మనకి ఒక ఆధ్యాత్మిక జీవితం అంటూ మనకు వచ్చింది. దేవుని స్తోత్రం. ఏమండి, అయితే ఈ ఆధ్యాత్మిక జీవితం ఏమండి స్వేచ్ఛగా లోకంలో వదిలేయకూడదు. ఈ మట్టి కుండ ఎలాగైతే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో మట్టి కుండను, అలాగే మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఎలా కాపాడుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేగాని జాగ్రత్తగా లేకపోతే అజాగ్రత్తగా ఉన్నాం అనుకో. చూడండి, ఎందులో అజాగ్రత్త చాలా సార్లు ఏంటంటే మనము మాటల విషయంలో అజాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడే విషయంలో ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని ఆలోచించు. చాలా సార్లు మాట విషయంలో మనం ఏమైపోతాం? తప్పిపోతూ ఉంటాం. మాట విషయంలో దేవునికి ఆయాసం కలిగిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏమండి నోటి నుంచి వచ్చే మాట విషయంలో కూడా ఏం కలిగి ఉండాలంట? జాగ్రత్త ఉండాలి. దేవుని స్తోత్రం. నోటి మాట విషయంలో ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక మాట బయటకు వచ్చింది అంటే మరలా దాన్ని వెనక్కి తీసుకోలే. కాబట్టి ఈ నోటిలో నుంచి ఒక మాట బయటకు రావడానికి బైబిల్ అంటాడు, మీరు మాట్లాడినప్పుడు నిదానించండి అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు ఆధ్యాత్మికమైన జీవితం కలిగిన వారు మాటల విషయంలో ఏం కలిగి ఉండాలి? నిదానం కలిగి ఉండాలి. ఏమండి, నిదానించకుండా ఇష్టానుసారంగా ఏమండి ఏది కొంతమంది చూడండి ఏది పడితే అది మాట్లాడేస్తా ఉంటారు. వాళ్ళకి అందుకనే నరమలేని నాలుక అదిరదిరి పడుతుంది అంటే. దేవుని బిడ్డలు మాట విషయంలో ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే నిదానం మనలో ఉండాలి. ఎప్పుడైతే మాట విషయంలో నిదానిస్తూ ఉంటామో అప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితం పదిలంగా ఉంటాం. దేవుని స్తోత్రం. చెక్కు చెదరకుండా. రెండోదిగా నేను కూర్చోవచ్చా కూర్చోకూడదా, నేను అసలు ఈ స్థలంలో ఉండొచ్చా ఉండకూడదా, దాని విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మూడోదిగా మనం ఇది చూడొచ్చా చూడకూడదా, ఇది చూడొచ్చా ఇది చూడకూడదా. కాబట్టి దేవుని పిల్లల మీద మనము ఆధ్యాత్మిక జీవితాలు కలిగి ఉన్న మనము ప్రతి విషయంలో కూడా ఏమండి ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త లేకపోవడం వల్ల ప్రమాదం. జాగ్రత్త లేకపోతే కనుక మన ఆధ్యాత్మిక జీవితం లాంటి కుండలకు పోల్చబడిన మన ఆధ్యాత్మిక జీవితం పగిలిపోయే ప్రమాదం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఒక 2-3 సంఘటనలు మీకు చెప్తాను. అది కరువు కాలం. ఆ కరువు కాలంలో ఎలీషా అనే ప్రవక్తకు కొంతమంది శిష్యులు ఉన్నారు. ఈ శిష్యులు ఏమండి మరి వారు ఆహారము భుజించడం కొరకు దైవజనుల దగ్గర శిష్యులు అడిగినప్పుడు ఆయన ఇలా వంట చేయండి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ శిష్యులు ఏం చేశారంటే అడవికి వెళ్ళి కొన్ని ద్రాక్ష ఆకులు తెచ్చారంట. ఆ దినాల్లో ఆ ద్రాక్ష ఆకులు కూర చేసుకుని తింటూ ఉండేవారు. కాబట్టి ఆ ఆకులు తెచ్చుకుని ఒక కుండలో పెట్టుకుని ఏమండి కూర చేసుకుని కూర వండేసుకున్నారు. ఇప్పుడు ఆహారం తినడానికి ఎలీషాతో పాటు అందరూ కూర్చున్నారు. ఆహారం భుజించడానికి అందరూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అందరికి వడ్డించేసిన తర్వాత ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. శిష్యులందరూ కూర్చున్న తర్వాత ప్రార్థన చేస్తారు. ఇలాగే అందరికి వడ్డించేశారు. ప్రార్థన అన్నాడు. ఎవరు? దైవజనుడైన ఎలీషా. ప్రార్థన అనగానే అందరూ కూడా ప్రార్థనలో ఉన్నారు. ఈ లోపల ఒక శిష్యుడికి కంగారు ఎక్కువ, ఆకలి ఎక్కువ. కాబట్టి ప్రార్థన
ప్రార్థన చేస్తూ ఉండగానే అందులో ఒక శిష్యుడు ఏం చేశాడంటే కూర అసలు ఎలా టేస్ట్ ఉందో చూద్దామని ఇలా పెట్టుకున్నాడు. నాలుగు మీద పెట్టుకోగానే అది చేదుగా ఉంది. ఈ ప్రార్థన ఆమె అనే లోపలనే అరుస్తున్నాడు. ఏమని? దైవజనుడా, కుండలో ఏముంది? విషమున్నది. ఏముంది? విషమున్నది. అంటే ఇది ఏ కుండ? విషపు కుండ. ఏ కుండ అండి? విషపు కుండ. నిజమే. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేంతో నింపుకుంటున్నారు? వారి మనసు దేంతో నింపుకుంటున్నారు అంటే విషంతో నింపుకుంటున్నారు. ఏంటి విషం? ఏంటి విషం అంటే ఏమండి? వ్యభిచారం అనే విషం, ఏమండి దొంగతనం అనే విషం, జోదం అనే విషం. మరి కొంతమందికి ఏమి ఉండవు, దొంగతనం ఉండదు, వ్యభిచారం ఉండదు. కొంతమంది ఏమో త్రాగుడనే విషయం. ఏమండి ఇలా ఇవి లోకంలో మనం చూస్తున్నట్లయితే వీటితో నింపుకుంటున్నారు. కానీ ఈ రోజున దేవుని బిడ్డలుగా చాలా సార్లు మనమైతే క్రోధముతో, కక్షతో, అసూయతో, ద్వేషంతో ఏమండి మన మనసుల్ని నింపుకుంటున్నామేమో. ఇక్కడ అంటున్నాడు, దైవజనుడా, కుండలో ఏముంది? విషము ఉన్నది. ఒకవేళ నీ కుండ, నీ జీవితం అనే కుండ ఒకవేళ విషంతో నింపుకుంటున్నావా? కొంతమంది చూపులు ఎలా ఉంటాయంటే విషపు చూపు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన విషపు చూపు చూశాడట. ఎవరిని? దావీదు మీద. సౌలు ఏ చూపు అంట? విషపు చూపు. ఎందుకు విషపు చూపు? దావీదేమో అంతకంతకి వర్ధిల్లుతున్నాడంట. ఏమంటే సౌలేమో నేర్చెల్లిపోతున్నాడట. దానికి కారణం ఏంటో వెతుక్కోవాలి. అంతేగాని హెచ్చించబడుతున్న వాడు చూసి అసూయ పడొచ్చా? ఏమండి ఎదుగుతున్న వాడు చూసి అసూయ పడొచ్చా? నేటి కాలంలో ఇంతే. ఏమండి వారిని వారు చూస్తున్నారు. ఎవరైనా కొంచెం బాగున్నారు, కొంచెం పచ్చగా ఉన్నారు, ఏమండి అంటే అసూయ పడిపోతూ ఉంటారు. అంటే ఈ అసూయ అనే విషం, విషపు చూపులనే విషంతో ఈ రోజు కుండలు చూడండి. ఈయన శిష్యుడు అడవికి వెళ్ళాడు. ఏమండి మామూలుగా ఆ ద్రాక్ష ఆకులు తెచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే అది మంచిదని అనుకున్నాడు. బైబిల్లో ఏమంటాడంటే దాని గుణమెరుగక. ఏమెరుగక? దాని గుణమెరుగక అంటే మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మామూలు ద్రాక్ష ఎలా ఉందో వెర్రి ద్రాక్ష కూడా అలాగే ఉంది. నిజమే. గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి పెద్ద తేడా ఉంటుందా? ఉండదు. ఏమండి రోల్డ్ గోల్డ్ గోల్డ్ కన్నా మెరుస్తున్నట్టుగా ఉంటుంది. ఏమంటే అందుకే ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గోల్డ్ అంతా కూడా బ్యాంక్ లో స్టాక్ పెట్టేసి వాడేదంతా రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డ్ అంటే దానికి దీనికి ఏమండి ఒరిజినల్ కి డూప్లికేట్ కి పెద్ద తేడా లేదు. అలాగే ఆధ్యాత్మిక జీవితానికి, శరీర సంబంధమైన జీవితానికి పెద్ద తేడా కనిపించదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో బలపడిన వాడు ఆ ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటాడు. దేవుని స్తోత్ర. ఇక్కడ దాని గుణమెరుగక ఏ ఆకులంటవి అక్కడ రాయబడి కదా, చూడండి, చదవండి. 2వ రాజుల గ్రంథం 4:38. వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దానికి గుణమెరుగక దాని తీగలు తెంపి, చూడండి తీగలని రాస్తాడు. ఏ తీగలు? వెర్రి ద్రాక్ష తీగలు. ఏమండి ద్రాక్ష సంతోషానికి దేని గుర్తు చెప్పాలి? దేని గుర్తు? సంతోషానికి గుర్తు. ఏమండి ఇప్పుడు ఏ ద్రాక్ష? వెర్రి ద్రాక్ష. వెర్రి ద్రాక్ష. నిజమే. మరి అడవిలోకి వెళ్ళాలి అంటే లోకం. అడవి అంటే దేనికి సాదృశ్యం? లోకం. ఇప్పుడు లోకంలో ద్రాక్షరసం సంతోషానికి గుర్తైన ఈ సంతోషం లోకంలో ఉందా లేదా చెప్పండి.
సంతోషం అనేది లోకంలో ఉందా లేదా? ఉందా లేదా? మాట్లాడరు ఏంటండి? ఏమండి సంతోషం లోకంలో సంతోషం ఉందా లేదా? ఉంది. ఏమండి లోకంలో సంతోషం లేదా? లేదంటే మనల్ని కొడతారు. లోకంలో సంతోషం ఉంది, కానీ అది ఏ సంతోషం అంటే వ్యక్తి ద్రాక్ష తీగలాంటి సంతోషం. అది తాత్కాలికమైన సంతోషం. ఏ సంతోషం? తాత్కాలికమైన సంతోషం. ఇది ఇప్పుడు వెర్రి ద్రాక్ష ఎందుకు తెచ్చాడు అంటే దాని గుణమెరుగక. ఏమండి ఏ మెరుగక? దాని గుణమెరుగక. నిజమే, లోకంలో కూడా కొందరు అనుకుంటారు త్రాగుల్లో ఎంత సంతోషం ఉందో. మొన్న ఒక ఆయన అప్పనపేటలో రక్షించబడ్డాడు. అయితే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి పాస్టర్కి ఈ వారంలోనే ఫోన్ చేసి, పాస్టర్ గారండి నేను ఒక తప్పు చేశానండి అన్నాడు. ఏం చేసావు చెప్పు అన్నాడు. ఆయన పేరు ఏమండి ఒక తప్పు చేశానండి అన్నాడు. ఏ తప్పు చేసావు ఏంటి అంటే ఆయన అన్నాడు, ఏమండి నాకు ఇంట్లో బాధలు ఎక్కువైపోయి బాధలు మర్చిపోయి కొంచెం సంతోషంగా ఉండడానికి ఒక 90 రూపాయలు తాగుడు తాగేశాను. నిజం చెప్పేసి అంటే బలహీన పడిన విషయం చెప్పినప్పుడు పాస్టర్ గారు దాని ద్వారా వచ్చే నష్టం ఏంటో వివరించారు చాలాసేపు. ఇంకెప్పుడు అలా చేయాలి చూడండి. ఇప్పుడు ఎందుకు ఆయన తాగాము అంటే సంతోషం కొరకు, బాధల్ని ఏం చేయడానికి, మర్చిపోవడానికి, సంతోషం కొరకు. నిజమే, ఈ వెర్రి ద్రాక్ష లాంటి సంతోషం వాళ్ళు పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకని అంటే దాని గుణమెరుగక. ఏమెరుగక? గుణమెరుగక. అంటే చూడండి, త్రాగితే లివర్లు పాడైపోతాయి, త్రాగితే లోన అవయవాలు పాడైపోతాయి అని తెలిస్తే ఏమంటే వాడు త్రాగుతాడా అంటే త్రాగడం. ఒక ఆయన మధ్య వయసులో ఉన్న ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడు. పాస్టర్ గారు నాకు చాలా బలహీనత. ఏంటి బలహీనత అంటే లోన లివర్లు పాడైపోయాయి. ఎందుకు పాడైపోయాయి అంటే త్రాగేవాడు ఫుల్లుగా, నేను త్రాగేవాడు. త్రాగడం వల్ల ఇప్పుడు నా లివర్లు పాడైపోయాయి. ఈ లివర్ల వ్యాధికి మందు లేదు. కాబట్టి పాస్టర్ గారు ఇంత భయంకరమైన బలహీనత నాకు వస్తుందని తెలిస్తే నేను ముందు త్రాగకపోదును అని ఏడుస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చాలా మంది ఎందుకు వ్యసనానికి, వ్యసనంలో సంతోషం ఉందని పరిగెడుతున్నారు అంటే దాని గుణమెరుగ. అది దాని ద్వారా వచ్చే ఫలితము ఎరుగక చాలా మంది తాత్కాలికమైన సంతోషం కొరకు పరుగులు పెడుతున్నారు. ఈ తాత్కాలికమైన సంతోషం కొరకు పరుగు పెట్టి వారి యొక్క జీవితాన్ని విషంతో నింపుకుని చివరికి భయంకరమైన వేదన పాలైపోతూ భయంకరమైన నష్టంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి, విషముతో నింపబడిన ఈ కుండలు ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏం చేస్తున్నారు? నిజమే, ఇప్పుడు కుండలో ఉన్న విషం విరిగిపోవాలంటే, కుండలో ఉన్న విషం అది ఆ విషం నుండి విడుదల పొందాలంటే అక్కడ ఏం చేశాడు దైవజనుడు? ఏం చేశాడు అంటే ఆ కింద చదవండి. అతడు పిండి కొంత తెమ్మలను ఆ తేగ చాలండి. చూడండి, ఇక్కడ గోధుమ పిండి, ఏ పిండి అది? గోధుమ పిండి, మెత్తని పిండి. ఏ పిండి? మెత్తని పిండి తెమ్మన్నాడు. తేగానే ఆ మెత్తని పిండి ఆ విషముతో నింపబడిన ఆ కొండలో వేయగానే ఏమైపోయిందంట? విషం పోయింది. దేవుడి స్తోత్రం. నిజమే. ఒకవేళ నీవు నీ కుటుంబానికి ఒక విషయం నీ విషయాన్ని విరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నాడు. ఆయన శరీరం అంతా కూడా ఈ పిండి, ఈ మెత్తని పిండి ఎలాగైతే దంచుతారో నలగొట్టబడుతుందో
ఉందో అలాగే ప్రభు యేసుక్రీస్తు శరీరము నలగొట్టబడింది. దేవుని స్తోత్ర. ఈ కుండలో ఉన్న విషయం చూడండి. వేమన గారు ఒక పద్యం చెప్పారు. ఏంటంటే తేలులో తేలు కంటే ఎక్కడ ఉంటుంది విషయం? తోకలో ఉంటుంది. పాముకి ఎక్కడ ఉంటుంది? తల్లో ఉంటుంది. కానీ మనిషికి ఎక్కడ ఉంటుందంట? నిలువెల్లా విషమే. అందుకని ఒక పాట ఉంటుంది కదా, నిలువెల్లా ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సత్వానయ్యా, పాపము కడిగావులే విషము విరిచావులే, పాపము కడిగావులే విషము విరిచావులే నన్ను మనిషిగా. హల్లెలూయా. ఎప్పుడో పాడి పాడి వదిలేసి జ్ఞాపకం రావట్లేదు. నిజమే. మనిషికి నిలువెల్లా విషం. ఈ నిలువెల్లా విషంతో కూడిన ఈ మనిషిలో ఉన్న విషం విరవబడాలంటే యేసు వైపు చూడాలి. దేవుని స్తోత్ర. సర్పకాటుకి ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో సర్పకాటు వల్ల చచ్చిపోతున్న మొదలెట్టారు. అప్పుడు దేవుడు ఎక్కడ ఏడిస్తే దేవుడు అన్నాడు, ఇదిగో మీరు ఒక ఇత్తడి సర్పం చేయించండి. మోషేతో చెప్పాడు, ఇత్తడి సర్పం చేయించి నువ్వు పెట్టు. ఎవరైతే ఇత్తడి సర్పం వైపు నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారు. దేవుని స్తోత్ర. నిజమే. ఈ రోజు కూడా ఇత్తడి సర్పం వలె యేసుక్రీస్తు పైకి ఎత్తబడ్డాడు. దేవుని స్తోత్ర. ఎవరైతే ఆయన వైపు చూస్తారో, యేసు వైపు ఎవరైతే చూస్తారో వారి జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా విరిచి మధురమైన జీవితాన్ని ఇచ్చింది. దేవుని స్తోత్ర. ఈ రోజు ఎంతమంది త్రాగుబోతుల జీవితాన్ని దేవుడు మార్చాడు. ఎంతమంది వ్యభిచారుల జీవితాన్ని దేవుడు మార్చాడు. ఎంతమంది జూదగాళ్ళ జీవితాన్ని దేవుడు మార్చాడు. నిజమే. ఎవరైతే యేసు వైపు చూస్తారో వారి బ్రతుకుల్లో ఉన్న విషయాన్ని విరిచేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ విషపు కుండ, ఈ కుండలో ఉన్న విషం విరవాలంటే, నిజమే, నీ జీవితంలో ఉన్న విషము విరవబడాలి అంటే యేసును నీ హృదయంలో స్థిరపరచుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్ర. యేసును నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకుంటూ ఉంటావో అప్పుడు నీలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఆయన విరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషులను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా. చాలండి. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. ఒక కన్యక కనిపిస్తుంది. ఎవరు ఈమె? కన్యక. ఏ పురుషుని కూడనిది. ఈమె ఎవరు అంటే ఒక సిరియా దేశంలో ఉన్న అన్యురాలు. దేవుణ్ణి ఎరగనామే తన పవిత్రతను ఏం చేసింది? కాపాడుకోగలిగింది. దేవుని స్తోత్ర. అంటే తన పవిత్రతను ఏం చేసుకోగలిగింది? కాపాడుకోగలిగింది. అన్యురాలు అవడానికి కానీ ఆమె తన పవిత్రతను కాపాడుకోగలిగింది. ఎందుకో తెలుసా? ఈమె తన కుండను దేంతో నింపుకున్నట్టు? నీళ్లతో నింపుకుంది. ఇప్పుడు ఒట్టి కుండను పట్టుకెళ్ళి బావిలోనికి దిగి ఆ బావిలో నుంచి ఏం చేసిందట? నీళ్లతో. అలాగే మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా ఒట్టి కుండ లాంటిది అని నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనము కన్యకగా మన ప్రభువైన యేసుక్రీస్తు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మనం ఎలా సిద్ధపడాలి అంటే కన్యకగా సిద్ధపడాలి.
సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. ఎవరైతే పవిత్రురాలైన కన్యకగా సిద్ధపడతారో వారే పరలోక రాజ్యానికి వారసులు. ఇప్పుడు రేపు కావాలే మనము కూడా పవిత్రురాలైన కన్యకలుగా సిద్ధపడాలంటే మన కుండను దేనితో నింపుకోవాలి? నీళ్లతో నింపుకోవాలి. ఇప్పుడు ఈమె నీళ్లతో కుండను నింపుకోవడానికి ఎక్కడికి దిగింది? బావిలోనికి దిగింది. బావి అనగా సంఘము. దేవుని స్తోత్రం. బావి అనగా ఏంటి చెప్పండి? అందరూ చెప్పాలి. ఏంటి? సంఘము. ఇప్పుడు సంఘమనే ఈ బావిలోనికి నువ్వు దిగి ఏం చేయాలి? నీ కుండను ఏం చేయాలి? నీళ్లతో నింపుకోవాలి. దేవుని స్తోత్రం. నిజమే, నీళ్లు అనగా దేవుని వాక్యము. బైబిల్ అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఏమండి? వాక్యము చేత ఉదక స్నానం. ఏ స్నానం? ఉదక స్నానం అంటే దేవుని వాక్యము నీరుకు పోల్చబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు బావిలాంటి సంఘములో నీవు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని సంఘానికి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఒక వట్టి కుండగా ఏమండి నీవు నీ యొక్క హృదయాన్ని, నీ మనస్సును ఏమంటే దేనితో నింపుకోవాలి? ఇప్పుడు దేవుని వాక్యముతో నింపుకోవాలి. దేవుని స్తోత్రం. నీవు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నువ్వు ఒక ప్రార్థనాపూర్వకంగా రావాలి. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నేను ఒట్టికుండగా వెళ్తున్నాను, నీ వాక్యము ద్వారా నన్ను దర్శించు. దేవుని స్తోత్రం. దేని ద్వారా దర్శించు? వాక్యము ద్వారా నన్ను దర్శించు. వాక్యం చేత నన్ను దర్శించు అని వాక్యము చేత నువ్వు దర్శించబడడానికి దేవుని సంఘానికి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. మరి నువ్వు వాక్యం చేత దర్శించబడుతున్నావా? నీవు వాక్యం చేత దర్శించబడడానికి ఇష్టపడుతున్నావా? కొంతమంది ఏంటంటే ఏ వాక్యం తీసి ఏ వాక్యం ప్రారంభిద్దామన్నా కొంతమంది మెంటాలిటీ ఎలా ఉండదంటే, నాకు తెలుసు, ఏంటి నాకు తెలుసు, ఇది నాకు తెలుసు, ఈ వాక్యం తెలుసు, ఈ వాక్యం తెలుసు, ఈ వాక్యం తెలుసు. ఏమండి? బుర్రలో అన్ని వాక్యాలు ఉంటాయి కానీ బ్రతుకులో ఒక మాట పనిచేయండి. ఏమండి? బుర్రలో ఉంటాయి, బుర్రలో ఎన్నెన్నో ఉంటాయి కానీ బ్రతుకులో మాత్రం ఒక మాట దిగదు. కొంతమంది నేర్చుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ మైండ్ అంతా ఎలా ఉంటుందంటే అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు, ఈ మాట తెలుసు, ఆ మాట తెలుసు, ఈ వాక్యం తెలుసు, ఈ వాక్యం తెలుసు, ఎక్కడ ఏముందో దేవుని నీవైనా నేనైనా మనందరము కూడా చిన్న బిడ్డ వలె ఎప్పటికీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం. దేవా, ఇంకా నేర్పాలి, నాకు ఇంకా నేర్పాలి, నేను నేర్చుకుంటాను, నాకు నీ మాట నాకు నేర్పయ్యా, నన్ను నీ వాక్యం ద్వారా దర్శించాలి. నేను ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా నేను ఎలా మారాలో, ఇంకా నేను ఏం చేయాలో, నా బ్రతికి ఎలా మార్చుకోవాలో, నా జీవితం ఎలా మార్చుకోవాలో. ఎవరు కూడా నేను మారిపోయాను అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మనమందరము కూడా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. దేవుని స్తోత్రం. ఈ క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలంటే మనం నేర్చుకోవచ్చు. దేవుని స్తోత్రం. నేర్చుకునేవారి నీవు ఎంత నేర్చుకోవాలని ఆశపడతావో దేవుడు అంతగా నీకు నేర్పిస్తావు. దేవుని స్తోత్రం. నాకు అన్నీ తెలుసు, నాకు ఇంకెవరో నేను దేవుని సన్నిధికి వెళ్ళవలసిన అవసరం లేదు, నాకు అంతా తెలుసు అనుకుంటే నువ్వు దేవునికి దూరం అయిపోయే ప్రమాదం. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడూ కూడా అన్నీ తెలుసుకుని అతిశయం మీలోనికి రాకూడదు, అనే గర్వం మీలోనికి రాకూడదు. ఏమి తెలిసినా కానీ తెలియనట్లుగానే ప్రభువా ఇంకా నేర్పించి. చూడండి, సమయాలు ఈ దాసుడు ఆలకిస్తున్నాడు, మాట్లాడు. మనం కూడా ఆ విధమైన ప్రియ మనసుతో ఏమండి 100 సార్లు బైబిల్ చదివారు. ఎన్నిసార్లు? 100 సార్లు చదివారు. ఈ 100 సార్లు చదివిన ఈ మూడి గారిని ఏమండి ఒక ఆయన చూడడానికి వెళ్ళాడంట. అమ్మో, 100 సార్లు చదివాడు, అసలు ఆయనకి ఎంత జ్ఞానం ఉందో అని చూడ్డానికి వెళ్ళినప్పుడు
డిఎల్ గారిని కలుసుకున్నప్పుడు డిఎల్ గారు చెప్పింది ఏంటో తెలుసా? 100 సార్లు నేను బైబిల్ చదివాను, ఇంకా నాకు ఆవగినంత కూడా పూర్తిగా ఇంకా నేర్చుకోలేదు. ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఎంతో. దేవుని స్తోత్ర. నిజమే, దేవుని పిల్లలుగా మనం కూడా మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఏమండి, తెలుసు అనే అహంకారం ఎప్పటికీ నేను నేర్చుకోవచ్చు. ఈ మాట ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుడు ఏ విధంగా దర్శిస్తాడు అనే ఆశను కలిగి ఉంటాడు. ఇక్కడ ఈ యొక్క రెబెకా ఏం చేసిందంటే, ఏమంటే ఆ బావిలోకి వట్టి కుండను పెట్టుకుని దిగిపోయి ఆ బావిలోకి వెళ్ళి దేంతో నింపుకుంది? నీళ్లతో నింపుకుని. ఏం చేస్తుంది? నీళ్లతో నింపుకుని పైకి ఎక్కుతుంది. దేవుడి స్తోత్ర. మనం కూడా నింపుకోవడంతో సరిపెట్టుకోకూడదు. ఏం చేయాలి మరి? నింపుకోవడంతో సరిపెట్టకూడదు. వాక్యం నెరవేర్చే స్థితికి ఎక్కాలి. దేవుడి స్తోత్ర. ఎప్పుడైతే వాక్యం నెరవేర్చే స్థితికి ఎక్కుతూ ఉంటావో అప్పుడు నీవు పవిత్రురాలైన కన్యకులుగా వరుడైన క్రీస్తుకి సిద్ధపడతావు. దేవుడి స్తోత్ర. చాలా సార్లు దేవుని మాటలు వింటాం, నింపుకుంటాం, కానీ నింపుకుని అవి మరలా ఏమండి గేట్ దాటగానే ఏం చేస్తాం? వదిలేస్తాం. అలా కాదు. దేవా, నీ వాక్యం నేను నెరవేర్చాను, నీ మాట నేను నెరవేర్చాను. కొన్నిసార్లు నువ్వు కఠినంగా ఉన్నా కానీ నెరవేర్స్తే కనుక అందులో ఆశీర్వాదం అంతా. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం నేను ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, దేవుని వాక్యం నీవు ఎలా బ్రతకాలో, సమాజంలో నీవు ఎలా బ్రతికితే దేవునికి ఇష్టంగా ఉంటావో అది నీకు నేర్పిస్తా ఉంటావు. దేవుని స్తోత్ర. లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి వాక్యము గొప్ప శక్తిని ఇస్తా ఉంటుంది. దేవుని స్తోత్ర. వాక్యంలో ఏముంది అంటే శక్తి ఉంది. ఎంత శక్తి తెలుసా? వాక్యం అంట రెండంచెలు కలిగిన ఖడ్గము లాంటిది వాక్యం. ఖడ్గం అంటే ఖడ్గం దేనికి ఉపయోగిస్తారు? నరకడానికి. అలాగే నీ జీవితంలో ప్రతి చెక్కను కూడా నరికే శక్తి ఏరుకుంది వాక్యానికి. కాబట్టి ఇలాంటి వాక్యాన్ని నీ మదిలో నింపుకుంటూ ఉంటాను. వాక్యం అనే నీళ్లను నీ మదిలో నింపుకుంటూ ఉంటే ఆ రోజున ఇస్సాకు భార్య అయినట్టుగా రెబెకా తను కడవలో నీళ్లు నింపుకుంటూ వచ్చేదట. అందుకే తన పవిత్రతను ఏం చేసుకుంది? కాపాడుకోవడం. దేవుని స్తోత్ర. నిజమే. ఈ రోజున నువ్వు పవిత్రంగా బ్రతకాలంటే, లోకంలో నువ్వు పవిత్రంగా బ్రతకటానికి కావలసిన శక్తి వాక్యంలో ఉంది. దేవుని స్తోత్ర. లేకపోతే లోకం ఎన్నో ఆకర్షణ లోక ఆకర్షణకు లోనైపోయి తన పవిత్రతను పాడు చేసుకుని జీవితాన్ని ముగించుకుంటున్న వాళ్ళని ఎంతో మంది మనం చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్త. ఈ కడవరి దినాన్ని మన కడవను మన కుండను దేంతో నింపుకుంటూ ఉండాలి? దేవుని వాక్యంతో నింపుకుంటూ ఉండాలి. చూడండి, ఎలియాజరు ఇక్కడ ఈ ఊరు రాగానే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నా యజమానుడి కుమారుడికి భార్య కావాలి. ఆ భార్య ఎలా ఉండాలి అంటే, నాకును నా ఒంటెలకును నాకు నీళ్ళు అడుగుతాను, నాకు నీళ్ళు పోయాలి, నా ఒంటెలకు అడగకుండానే. ఎందుకు పెట్టుకున్నాడు? చెప్పండి. ఎందుకు పెట్టుకున్నాడు ఈ కండిషన్ అంటే, అప్పటికే అబ్రహాం చాలా ముసలివాడు. అప్పటికే చాలా ముసలివాడు. ఇప్పుడు ఈ యొక్క రెబెకా వచ్చి ఇంటికి వచ్చి ఏం చేయాలి తెలుసా? ముసలివాడైన అబ్రహామును జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కుటుంబాన్ని చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. అలాగా ఆ కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలంటే ఇప్పుడు ఇస్సాకుకు రాబోయే భార్య కష్టపడే మనసు కలిగి ఉండాలి. దేవుని స్తోత్ర. ఏ మనసు? కష్టపడే మనసు కలిగి ఉండాలి. అందుకే ఎలియాజరు ఆ ఊరు రాగానే
ఎవరు ధనవంతులు ఉన్నారు అది చూడలేదు. అప్పటికే అబ్రహాం ఇంట్లో తాగే గ్లాస్ కూడా బంగారందే. అంత ధనవంతుడైన ఈ అబ్రహాం అది తెలుసు ఎలియాజరుకి. మరి అంత ధనవంతుడైన అబ్రహాం ఇంటికి ఇప్పుడు కోడలు రావాలంటే ఇస్సాకు చాలా అందగాడు. ఇప్పుడు అందగాడైన ఇస్సాకుకు భార్య రావాలంటే అబ్రహామును బట్టి ధనవంతురాలను చూడాలి, ఇస్సాకును బట్టి అందగత్తెను చూడాలి. ఇప్పుడు లోకంలో చూసేది ఏంటి? ఈ రెండే ఏంటి? ధనము, అందం. ఈ రెండు. ఈ రెండింటిలో ఏది లేకపోయినా కాంప్రమైజ్ అవరంట. ఏమండి? ఈ రెండింటిలో ఏది లేకపోయినా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఈనాడు పరిస్థితి అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఎలియాజరు ఏం చూశాడు? దేవా, నా యజమానుడికి రావాలంటే ఆమె గుణవంతురాలుగా ఉండాలి, కష్టపడే మనస్సు కలిగి ఉండాలి, పవిత్రమైన కన్యకగా ఉండాలి. అలాంటి స్త్రీ ఎవరో ఇదిగో నేను ఒక నియమం పెట్టుకుంటున్నాను, ఆ నియమం ప్రకారంగా చెయ్యాలి ప్రార్థన చేసినప్పుడు ఎలియాజరు అడగగానే దాహం తీర్చింది. అడక్కముందే ఎన్నోంటివి కంట చెప్పండి, ఎన్నోంటివి? 10 వంటలకు. దేవుని స్తోత్ర. ఎన్నొంటలు? 10 వంటలు. ఈ 10 వంటలకు కూడా నీళ్లు పోయడం అనేది ఎంత కష్టమా కాదా? చెప్పాలి, కష్టమా కాదా? కష్టమే. అయినా కానీ రెబెకా ఎలాంటి మనసు కలిగి ఉంది? కష్టపడే మనసు కలిగి ఉంది. దేవుని స్తోత్ర. నిజమే. దేవుని వాక్యం మనలో నింపుకున్నప్పుడు మనం ఎలా కష్టపడాలి, ఎలా పవిత్రంగా జీవించాలి, మనం ఎలా చురుకుదనం కలిగి ఉండాలి, ఇదంతా కూడా దేవుని వాక్యము చక్కగా మనకు నేర్పిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్ర. దేవుని వాక్యం ద్వారా మనము మార్పు చెందగలం. ఎప్పుడైతే మన మదిలో వాక్యం నింపుకుంటూ ఉంటామో అప్పుడు ఆ వాక్యమే నిన్ను ఒక శిక్షిగా మారుస్తుంది. దేవుని స్తోత్ర. అందుకే ఎప్పటికప్పుడు నీ యొక్క హృదయంలో ఏమి నింపుకుంటూ ఉండాలి? ఏమి నింపుకోవాలి? దేవుని వాక్యం అనే నీరు నీ కుండలో నింపబడుతూ ఉండాలి. బైబిల్లో కొలస్సీలు రాసిన పత్రికలో అంటాడు, మీ హృదయములలో సమృద్ధిగా దేవుని వాక్యము నివసింపనీయుడి. మరి నింపుకుంటున్నావా దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని నింపుకుంటున్నావా? ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత నింపుకుంటున్నావు? దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఏమో అన్నట్టుగా అయిపోయింది. రక్షించబడి 20 సంవత్సరాలు అయిపోయింది, రక్షించబడి 30 సంవత్సరాలు అయిపోయింది, రక్షించబడి సంవత్సరాలు దాటిపోతున్నాయి. బ్రతుకులో మార్పు వచ్చిందా? బ్రతుకులో జీవితంలో మార్పు వచ్చిందా అంటే రాలేదు. ఎందుకు అంటే నీ హృదయంలో వాక్యము లేదు. వాక్యం లేదు. ఏముంది? సీరియల్స్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, లోక మాటలు ఉన్నాయి, లోక పద్ధతులున్న లోక కార్యకలాపాలతో నీ మదిని నింపుకుంటున్నావు, లోక మాటలతో నీ మదిని నింపుకుంటున్నావు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ మాటలతో నీ మదిని నింపుకుంటున్నావు. కానీ దేవుని వాక్యంతో నీ మదిని నింపుకుంటున్నావా? దేవుని వాక్యంతో నీ మదిని నింపుకోవడం ద్వారా నీకెంతో ఆశీర్వాదం ఉంది. లోకంతో ఒకవేళ లోకంలో వ్యర్థమైన వాటితో నింపుకోవడం ద్వారా నీకు ఇష్టం పోయిన సమయాన్ని మరలా తిరిగి వెనక్కి తీసుకురాలేవు. వెళ్ళిపోయిన సమయాన్ని నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా నీ కొరకు ఒక గడియ కూడా వెనక్కి రాదు. సమయం ఉండగానే మార్పు చెందడానికి దేవుని వాక్యాన్ని మదిలో నింపుకో. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకో. నీ ఒక నీళ్ల కుండలాగా నువ్వు సిద్ధపరచబడాలి. దేవుని స్తోత్ర. నిజమే. ఈ నీళ్ల కుండతో పైకొచ్చిన ఇప్పుడు అబ్రహాము ఇంటి కోడలయ్యే యోగ్యత అక్కడ దొరికింది. అలాగే ఒక రోజు వరుడుగా పెళ్లి కుమారుడు ఆయన రాబోతున్నాడు. వధువైన సంఘములో మనం ఉండాలి, సార్వత్రికమైన సంఘములో మనము ఉండాలి. ఆ రోజున పొట్టు ఉంటుందంట, చెట్టు ఉంటుంది. చెట్టులాగా నిలబడే వాళ్ళు ఉంటారు, పొట్టులాగా ఎగిరిపోయేవారు. కానీ
చెట్టులాగా మనము ఉండకూడదు, కానీ చెట్టులాగా మనము ఉండాలి. దేవుని యొక్క రాకడలో పెళ్లి కుమారునికి తగిన భార్యగా మనము దేవుని స్తోత్రం. కాబట్టి మొదటిది ఏకుండా రెండవదిగా నేళ్ల, మూడవదిగా పరిశుద్ధ గ్రంథంలో రాజుల గ్రంథంలోనే 4వ అధ్యాయం మొదటి వచ్చి చూడండి. రెండో వచ్చి లేదు కానీ నా వలన నీకు ఏమి కావాలను చాలా ఇక్కడ ఒక శిష్యుడైన ఒక ఆయన భార్య ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నాడు. ఏమనంటే, అయ్యా నేను మరి మీ యొక్క శిష్యుడిగా ఉండేవాడే, ఆయన అప్పులు చేసి చనిపోయాడు. ఇప్పుడు నేను ఆ అప్పులు తీర్చలేని పరిస్థితిలో నేను ఉన్నాను. ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి నా బిడ్డలిద్దరినీ కూడా తీసుకెళ్ళిపోతారు అంటున్నారు. అయ్యా నేనేం చెయ్యాలి అన్నప్పుడు ఆయన అంటాడు, అమ్మా నీ దగ్గర ఏమున్నది బాగా ఆలోచించండి. చివరి మాట ముగింపులో చూస్తూ నీ దగ్గర ఏమున్నది అడగగానే ఈమెమంది, ఏముంది అందరూ చెప్పండి, ఏముందంటే నీ దగ్గర నూనె కుండ మాత్రం ఉంది అన్నాడు. దైవజనుడు అది చాలా అద్భుతం చేయడానికి అది చాలా దేవుని స్తోత్రం. నిజమే, అద్భుతం దేవుని కార్యం చేయడానికి నీ దగ్గర ఉన్నది చాలు. నీవు సంతృప్తిగా బ్రతకడానికి నీ దగ్గర ఉన్నది చాలు. నీకున్న దానితో నువ్వు తృప్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. చాలా మందికి ఈ రోజున తృప్తి లేదు. సైకిల్ మీద వెళ్ళేవాడు అనుకుంటాడు మోటార్ సైకిల్ కావాలనుకుంటాడు, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడు ఏమనుకుంటాడు కారు. ఇలా దేవుడు ఏదిచ్చినా ఎన్నిచ్చినా తృప్తి లేని బ్రతికైపోయింది. కానీ దేవుని బిడ్డలు అంటారండి, ఏ స్థితిలో ఉన్నా కానీ ఏం నేర్చుకోవాలంటే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. నీకు కలిగిన దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు కలిగింది కొంచెమే ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో కొంచెము పిండి కొంచెము నూనె, కరువు దినమంతా కూడా పోషించాడా దేవుడు లేదు. నిజమే, నీకున్నది కొంచెమే అయినప్పటికీ కూడా ఆ కొంచెము పట్టు కలిగి ఉంటే దేవుడు నిన్ను పోషిస్తా ఉంటాడు. ఇక్కడ దైవజనుడు అంటాడమ్మా, అద్భుతం జరగడానికి అది చాలు అన్నట్లుగా ఆ కుండలో ఉన్న నూనె ఆ గురించి ఏమన్నాడంటే, ఇదిగో నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎరువు పాత్రలు ఎన్నైతే ఎరువు తేగలదో అన్ని పాత్రలు కూడా నువ్వు అడిగి తెచ్చుకో అన్నాడు. దేవుని స్తోత్రం. నిజమే, దీని అర్థం ఏంటి అంటే నిజమే అప్పులు దేనికి పోల్చబడిన వాక్యం అంటే పౌలు గారు అంటాడు, నేను లోకానికి రుణస్థుడను అంటాడు. ఎవరు? రుణస్థుడను అంటాడు. రుణస్థుడు అంటే బాకీ తీర్చవలసిన వాడు, బాకీ తీర్చవలసిన వాడు. అలాగే మనం కూడా లోకానికి రుణస్థులమే. ఎందుకో తెలుసా? మనం ఏ రుణం తీర్చాలి లోకానికి అంటే యేసుక్రీస్తు సువార్త చెప్పడం ద్వారా మాత్రమే రుణాన్ని తీర్చాలి. దేవుని స్తోత్రం. మనందరము కూడా సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. బైబిల్లో అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటింపని ఎడల నాకు మనం కూడా చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా పాస్టర్ బోర్డు రాయించాలి. ఆ బోర్డు మీద ఏం పెట్టారంటే, అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు నిజమే. ఈ మాట అందరూ కూడా జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? బలలో చేపెడుతున్న మన అందరం కూడా బలలో చేపెట్టే వారికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? బైబిల్లో చదువుతామా మాట? చూడండి, తీస్తే చదవండి, జ్ఞాపకం వస్తుంది మాట. ప్రచురించుము అంటే 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో బల్లారాధన చదువుతారు కదా, 11వ అధ్యాయం
ఎన్నో వచనం? 26వ వచనం. ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దేవుడు స్తోత్ర. ఎప్పటి వరకు ప్రచురించాలంటే ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగి ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఆ సువార్త ప్రకటించవలసిన భారము బాధ్యత మనం కలిగిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్ర. ఏమండి ఆ భారము ఆ బాధ్యత మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఏమండి ఆ భారాన్ని దేవుడు ఎరిగి మనలో ఉన్న భారాన్ని ఎరిగి మనం ఎలా సువార్త ప్రకటించాలో ఎవరికి ప్రకటించాలో దేవుడే మనకి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్ర. ఆ భారము ఆ దాహము మనం కలిగి ఉండాలి. ఏమండి మనము ఆకలైనప్పుడు భోజనం చేయడానికి ఎలాగైతే దాహం కలిగి ఉంటామో ఆకలి కలిగి ఉంటామో అలాగే సువార్త చెప్పడానికి ఏం కలిగి ఉండాలి? ఆకలి కలిగి ఉండాలి. దేవుని స్తోత్ర. ఏం కలిగి ఉండాలి? ఆకలి కలిగి ఉండాలి. ఆకలి కలిగిన వాడు ఏమండి ఏదో రకంగా కడుపు నింపుకోవాలనుకుంటాడు. అలాగే సువార్త భారం కలిగిన వాడు ఎవరికో ఒకరికి నేను ఈరోజు సువార్త చెప్తాను. దేవుని స్తోత్ర. ఆ భారం కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? నీవు నేను ఒక రోజు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాం. ఏమండి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క పాదాలు పరలోకంలో మోపబడినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అంటాడు సువార్త ప్రకటించే వారి పాదములంట ఎలాగున్నాయంటే బండ మీద సుందరంగా ఉన్నాయంట. సుందరం అంటే చాలా దగదగలాడిపోతున్నాయంట. ఎక్కడ? పరలోకంలో. నిజమే. లోకమంతా కూడా దేవుని ఎరగని మాయలో కొట్టుకుపోతూ ఉంటారు. దేవుడెవరో తెలియని పరిస్థితిలో లోకం కొట్టుకెళ్ళిపోతూ ఉంది. ఎంతో ప్రయాసపడుతున్నారు. ఎన్నో రకాల నిష్ఠలు కలిగి ఉన్న వారుగా ఉన్నారు. వారి అలా మనం భారం కలిగి ఉండాలి. మన బంధువులు ఎవరైనా భారం కలిగి ఉండాలి. దేవా ఎందుకంటే నీవు పొందుకున్నావు రక్షణ. నీవు ఒక రోజు నిత్య జీవానికి వెళ్ళబోతున్నావు. నీవు యుగాలు కూడా ఆ సంతోషమైన పట్టణానికి నువ్వు వెళ్ళబోతున్నావు. నీతో పాటు కొందరినైనా తీసుకెళ్ళడానికి నీవు భారం కలిగి ఉండాలి. దేవుని స్తోత్ర. నాతో పాటు కొందరినైనా తీసుకెళ్ళాలి. కొందరినైనా నాతో పాటు నేను రక్షణలో నడిపించుకోవాలి. ఆ భారం నువ్వు కలిగి ఉంటే దేవుడే కార్యం చేస్తాడు. చూడండి సమరయస్త్రీ భారం కలిగి ఉంది. భారం కలిగి ఊళ్ళోకి వెళ్ళి ప్రకటించిందంట. ఊళ్ళోకి వెళ్ళి ప్రకటించగానే ఆ గ్రామం అంతా కూడా ఎవరి దగ్గరకు వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్ర. నిజమే. మనం బలవంతంగా ఎవరిని కూడా తీసుకురాలేదు. కానీ ఆ భారం ఉండాలి. ప్రభు దగ్గర ఆ భారం కలిగి ఉండాలి. దేవా నీ గురించి ఒక మాట నేను చెప్తాను. నీ గురించి ఒక్క మాట అయినా వాళ్ళకి ప్రకటించాలి అనే ఆ భారం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ భారం కలిగి ఉంటావో దేవుడు అనేక శ్రమల నుంచి తప్పిస్తూ ఉంటాడు. అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. నిజమే. ప్రకటించే భారం నీలో ఉంటే అనేక శ్రమల నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తూ ఉంటాడు. ఆ భారాన్ని కలిగిన నిన్ను దేవుడు వాడుకుంటూ ఉంటాడు. సువార్త చెప్పడానికి చదువు అవసరం లేదు. సువార్త చెప్పడానికి తెలివి అవసరం లేదు. నీ జీవితమే ఒక సాక్షిగా ఉంటే చాలు. దేవుని స్తోత్రం. నీ జీవితమే ఎలా ఉండాలి? ఒక సాక్షిగా ఉండాలి. నీ జీవితమే ఒక సువార్త అయి ఉండాలి. నువ్వు మాట్లాడకపోయినా నీ జీవితం సాక్షి ఇచ్చేదిగా ఉండాలి. నువ్వు మాట్లాడిన ఆ మాటలు వాళ్ళ హృదయాల్లో ఫలించాలి అంటే నీవు భారం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ భారం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుడి కార్యాలు చేస్తావు. ఇక్కడ అప్పుల వాళ్ళు అప్పుల వాడు ఎవరో తెలుసా? ఎవడో సాతాను. ఇప్పుడు వాడు మనల్ని బాధించకుండా ఉండాలంటే మనం లోకానికి
ఏం చేయాలి? సువార్త చెప్పాలి. దేవుని స్తోత్రం. మనం లోకానికి ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. అప్పుడు మనల్ని వాడు ముట్టలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నూనె కుండ, నూనె అనగా తలాంతును పోల్చవచ్చు. నూనె అనగా అంటే నిజమే, దేవుడు నీకు తలాంతి ఇచ్చాడు. నీకు తలాంతి ఇచ్చాడు. ఒకవేళ నీ దగ్గర 2, 3, 5 లేకపోవచ్చు, కానీ నీ దగ్గర ఒకటైనా దేవుడు, ఒక తలాంతైనా దేవుడు ఇచ్చాడు. చాలు. ఆ తలాంతును నువ్వు ఎప్పుడైతే ఉపయోగిస్తావో, ఆ నూనె పోస్తుంటుంటే ఏమైపోతుందంట? నిండిపోయి మళ్ళా ఇంకో పాత్ర, అది నిండిపోయి ఇంకో పాత్ర. అలాగే నీవు కూడా ఎప్పుడైతే నీ తలాంతును ఉపయోగిస్తా ఉంటావో, ఒకటి చూడండి, బైబిల్ అంటాడు 2 తలాంతులు వాడంట 2 ఉపయోగించి ఎన్ని సంపాదించాడంట? 4 సంపాదించాడంట. 5 తలాంతులు ఇచ్చిన వాడు 5 ఉపయోగించి ఎన్ని సంపాదించాడంట? 10 సంపాదించాడు. అలాగే నీవు కూడా దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు ఉపయోగిస్తే దేవుడు మరిన్ని తలాంతులు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. నీకు ఇచ్చిన తలాంతులు భూమిలో కప్పెడితే ఒక రోజు రాబోతున్నాడు. ఏమంటాడంటే ఆయన, సోమరి అయినా చెడ్డదాసుడా, సోమరి అయినా చెడ్డదాసుడా, నీకు రక్షణ ఇచ్చాను, నేను నా బిడ్డగా చేస్తాను, నీవు నా కొరకు ఏం చేస్తావు? సోమరిగా ఉన్నావు అంటాడు. ఆ తీర్పు మన మీదకి రాకూడదు. ఆ నూనె లాంటి ఆ తలాంతును నువ్వేం చేయాలి? ఉపయోగించు. ఆ తలాంతుని నీకు ఇచ్చిన దేవుడు నీకు ఏదైతే తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును నువ్వు ఉపయోగిస్తే దేవుడు మరిన్ని తలాంతులు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ నూనె కొండ ఏమన్నాడంటే, ఈ నూనె కొండను వేరే కుండల్లోనికి పొయ్యి వంట ఉన్నాడు, వేరే పాత్రలోనికి పోస్తున్నదంట. అలా పొయ్యిగా పాత్రలని ఏమైపోయాయంట? నింపబడిపోయింది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క పని భారం కలిగి, స్వార్థ పట్ల భారం కలిగి మనం పని చేస్తున్నప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎన్ని కుండలు చెప్పాను ఇప్పుడు? మొదటిది ఏ కుండ? విషపు కుండ. రెండోదిగా నీళ్ల కుండ. మూడోదిగా నూనె కుండ. కాబట్టి మన జీవితాలు దేంతో ఆలోచించాలి. ముగింపు మాటలు చూస్తున్నాం. చూడండి, నిర్గమాకాండంలో 27:3. ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఉన్న బూడిద అంటే దేవునికి దహనబలి అర్పిస్తున్నారు. ఈ దహనబలి అర్పించిన ఆ బూడిద దేనిలో కనబడుతుందంట? ఏమండి? కుండలలోనికి ఎత్తబడుతుంది. నిజమే. ఈ బూడిద అంటే ఈ బూడిద దేని పోల్చారు అంటే నిజమే, మనము కాల్చబడిన అనుభవంలోనికి రావాలి. బూడిద ఎప్పుడు వస్తుంది అంటే ఏమండి? ఆ కట్టెలన్నీ కూడా కాల్చబడినప్పుడే ఏం తయారవుతుంది? బూడిద తయారవుతుంది. ఈ బూడిద పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారు. ఏమండి? కుండలోనికి ఈ బూడిదని ఎత్తి పరిశుద్ధ స్థలంలో పెట్టాలి. నిజమే. మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే మనలో ఉన్న శరీర కార్యాలన్నీ కూడా దహించి వేయబడాలి. దేవుని స్తోత్రం. శరీర ఇచ్చలన్నీ కూడా దహించబడాలి. ఒక బూడిద వలె మనము దీనత్వంలోనికి, దీనంలోనికి, తగ్గింపులోనికి. ఈ బలిపీఠం మీద ఈ కన్నులు పెడుతున్నప్పుడు అవి కాలని ఉన్నప్పుడు అక్కడ యాజకుడు ఏం చేస్తాడంటే మొండ్ల గరిటెతో దాన్ని నొక్కుతూ ఉంటాడు. అలాగే యాజకుడు అనగా దేవుని సేవకుడు కొన్నిసార్లు ఏమండి మనలో లోపాలు కనిపించినప్పుడు ఈ మొండ్ల గరిటె వలె దేవుని వాక్కు కూర్చున్నట్లుగా మాట్లాడబడుతూ ఉంటాం. అలాంటప్పుడు మనం సరిదిద్దుకుంటూ ఒక బూడిద తగ్గింపు జీవితంలోనికి మనం మార్చబడ్డాం. యేసుక్రీస్తు అంట ఆయన నేల మట్టుకు తగ్గించుకుంటాం. అలాగే మన జీవితాలు కూడా ఇలాంటి తగ్గింపు జీవితంలోకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు పరలోక రాజ్యంలో మనం ఉంటాం. దేవుని స్తోత్రం. ఈ కుండని దేవుడు మనల్ని సిద్ధపరచును. ప్రార్థన చేస్తున్నామండి. అందరూ ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయాలి. ఎవరు మౌనం ఉండదు.
పాపారావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలోకి ఇవ్విద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకనున్న మా ప్రభువా, యేసయ్య వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా గతించిన మాసమంతయు కాసి కాపాడి అక్టోబర్ మాసము మొదటి పునరుద్ధాన కొడుకులకు మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువా, ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. నాయన ఒట్టికొండ ప్రభువా మా ఎదుట పెట్టి ఉన్నారు తండ్రి. మరి నాయన ఒట్టికొండలో ప్రభువా విషం ఉంటుందని, అది శరీర ఆశలు, శరీర కోరికలు తీసేసి ప్రభువా నీకు ఉపయోగపడే పాత్రగా ఉండాలని, అలాగే ప్రభువా నీళ్లకొండ ప్రభువా తండ్రి వాక్యంతో నింపబడాలని, ఎల్లప్పుడూ నీ వాక్యంతో ప్రభువా మా యొక్క ఆత్మను జీవింప చేసుకోవాలని నాయన నీలకొండ ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. అలాగే ప్రభువా తండ్రి నూనెకొండ ప్రభువా మాకిచ్చిన తలాంతులు ప్రభా నెరవేర్చేవారిలాగా ప్రభా మేము ముందుకెళ్ళాలని ప్రభా తండ్రి. అవును తండ్రి, ఎవరికీ లేని గొప్ప రక్షణ మాకు ఇచ్చారు ప్రభా తండ్రి. నాయనా ప్రభా తండ్రి, నాయనా సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని ప్రభా తండ్రి ఆనాడు పౌలు గారు చెప్పినట్లుగా ప్రభా రక్షణ పొందుకున్న మేము, మేలులు పొందుకున్న మేము ప్రభా నీలో వెలిగింపబడాలి, 10 మందికి పంచాలి అని ప్రభా తండ్రి నాయనా నూనె కొండ అనేది వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప కృప చూపించిన దేవా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, ఈ లోకంలో ఏ శ్రమ, ఏ బాధ, ఏది ఎదురైనప్పటికీ ప్రభా తండ్రి ఎల్లప్పుడూ నీ వాక్యము ద్వారా మేము జీవింపచేస్తూ ప్రభా నిన్ను ప్రకటించే బిడ్డలుగా నన్ను మమ్మల్ని వాడుకోమని ప్రభా చెప్పబడిన వాక్యము ప్రభా తండ్రి మా హృదయాల్లో ప్రభా నింపబడి ప్రభా నీకు ఉపయోగపడే పాత్రలుగా మమ్మల్ని వాడుకుని నడిపించి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. స్తుతివైన తండ్రి నీకు వందనాలయ్యా, స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి నాయన తల్లి ప్రభువా తన మనవడి విషయంలో మొక్కుకుని ప్రభువా ఈ బిడ్డను నీ సన్నిధిలో పాట పెట్టుకోవాలని వారి ఆశను బట్టి ప్రభువా ఇదిగో ఈ బిడ్డను నీ సన్నిధిలో పాట పెడుతూ ఉంటుండగా ఈ బిడ్డను మీరు ఆశీర్వదించండి. లోకం ఎంతో భయంకరంగా ఉంది నాయన, లోకం చేతిలో నీ బిడ్డ పడకుండానట్లుగా నీ యొక్క ప్రభ కాపుదల్లో ఉండటానికి నాయన నీ సన్నిధిలో నీ బిడ్డలు పాట నాయన ఇదిగో పాడుచుండగా ఈ బిడ్డను మీరు దీవించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చేద్దాం. 400 అంటే ఇచ్చేస్తామమ్మ తల్లి, 400. ఇంకే ఎవరు 500? కిష్టవేణి గారు, 2 అబ్బాయిలు ఉన్నారు, వీడిని కూడా తీసుకెళ్ళిపోతావా? 500. వచ్చే శనివారం ఉపవాస ప్రార్థన కాబట్టి మరి బాప్తిసం పొంది బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరూ కూడా రావడం అది మీకు ఎంతో ఆశీర్వాదం. నెలలో ప్రార్థనలో ఉండడం అది దేవుడు మరి మనందరికీ ఇస్తున్న అవకాశం. కాబట్టి ఆ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుపేట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. వచ్చే శనివారం మరి ఉపవాస ప్రార్థన, అలాగే వచ్చే ఆదివారం మరి బల్లారాధన. మన కోటేశ్వరి గారు వారి మనవడు పుట్టినరోజు సందర్భంగా వారు భోజనాల కార్యక్రమాన్ని మరి సంఘానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే శనివారం కృష్ణవేణి గారు పులిహారం సిద్ధపరచుకుని మరి సేమియా ఏమో కోటేశ్వరి గారు కాసుకుంటున్నారు. కాబట్టి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. కృష్ణవేణి గారు కూడా ఇందాక చాలా బలహీనతగా ఉందని ప్రార్థన చేయమని నాకు దాని దగ్గరకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తల్లి కొరకు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే తొడుకు కుమారి విషయంలో ఈ సొంత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. చాలా బలహీనంగా ఉంది. మరి బలహీనత డాక్టర్లు కూడా అర్థం కానట్టుగా అయిపోతుంది. చెయ్య కాలు కూడా కొంచెం లాగుతుందని చెప్పింది. కాబట్టి దేవుడు అప్పుడు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆ కుటుంబాన్ని ప్రభు కొరకు వాడుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేవళ శ్రీని గారు కూడా గడిచిన మరి సుమారు 6 నెలలు అవుతేమో మరి ఒక వ్యాధి తగ్గుతుంటే మరొక వ్యాధి అన్నట్టుగా
మరి పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయింది. మరి తగ్గింది అని తీసుకొచ్చారు, మళ్ళా మోషన్స్ అవ్వటం వల్ల హాస్పిటల్ తీసుకెళ్లారు. ఏ మందు కూడా శరీరం యాక్సెప్ట్ చేయట్లేదని డాక్టర్ చెప్తున్నారు. కాబట్టి దేవుడు బాగు చేయనట్లుగా, దేవునికి అసాధ్యమైన ఏది లేదు, ఆయన ఉన్నది లేనట్టుగా చేయగలిగిన దేవుడు. కాబట్టి మనందరం సొంత ప్రార్థనలో దయచేసి రేవడి శ్రేణి గురించి మాత్రం అందరూ కూడా మరి ప్రార్థన చేయాలని దయతో అందరికీ మనం చేస్తున్నాను. చివరిగా ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుని ముగించుకుంటున్నాం. నాగా ఒక ప్రకటన, మరి మన సహోదరి నాగా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ 17వ తారీఖున పోతవారం కుటుంబ పోతవారం వాస్తవ్యులు వాళ్ళు. ఏం పేరు అమ్మాయి? అబ్బాయి పేరు శివరాం అనబడుతున్న అబ్బాయికి మరి ఇచ్చి వివాహం చేయడానికి పెద్దల ద్వారా నిర్ణయించడం జరిగింది వచ్చే 17వ తారీఖున. కాబట్టి ఇందు మూలంగా మీకు ఎవరికి అభ్యంతరం లేదనుకుంటున్నాను. ప్రకటనలు మరి 3 ప్రకటనలు చెప్పారా అంటారు, చెప్పామని చెప్పాలి. కాబట్టి మీకు ఎవరికి అభ్యంతరం లేదనుకుంటున్నాను. కాబట్టి వారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిజంగా నాగా భర్త లేకపోయినప్పటికీ దేవుడు ఆ బిడ్డ పక్షంగా ఉండి పెద్దల్లుడిని చక్కని బిడ్డనిచ్చాడు, చక్కని పెద్దల్లుడిని మంచి బిడ్డనిచ్చాడు. అలాగే రెండో అల్లుడి విషయంలో కూడా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళే కోరి చేసుకుంటున్నారు. మరి వాళ్ళు స్థితివంతులు, కానీ ఈ బిడ్డను కావాలని కోరి చేసుకుంటున్నారు. ఇంకా వారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వివాహం ఘనంగా ఆశీర్వాదకరంగా జరగాలని మీ అందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. ఇదిగో నాయన, జరిగిన ఆరాధన అంతటినీ కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించుకున్నారు. విత్తబడిన వాక్యాన్ని మీరు ఫలింపచేయండి. మానవ జీవితం మట్టి కుండ లాంటిది. ఈ మట్టి కుండలో మేము ఏది నింపుకోవాలో మీరు మాతో మాట్లాడారు. నిజమే తండ్రి, విషము నింపుకుండడం ద్వారా ఎంత ప్రమాదమో మీరు మా ముందు పెట్టారు. దేవా, విషపు కుండగా కాకుండా నూనె కుండగా తండ్రి, ఇదిగో ప్రభా, మా యొక్క ప్రభా నాయన జీవితము ప్రభా నూనె కుండగాను, అలాగే నీళ్ల కుండగాను, దేవా బూడిదతో నింపబడిన ఆ తగ్గింపు జీవితంతో కలిగిన కుండగాను మా కుండను మీరు ఆశీర్వదించండి. మా మానవ జీవితాన్ని మీ కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. విత్తబడిన వాక్యం కొట్టుకెళ్ళిపోకుండా మా అందరి హృదయాల్లో కూడా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా మరింతగా మీరు బలపరిచి నీ రాజ్య వారసులుగా సిద్ధపరచుకోండి. అలాగే వచ్చే శనివారం ఉపవాస ప్రార్థనలో తోడై ఉండండి. వాళ్ళ కార్యక్రమంలో సహాయం చేయండి. నీ బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటున్నా. వారు చేసిన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పాడి పంటల్లో ప్రతి బిడ్డకి కూడా మీరు తోడుగుండండి. ప్రతి వారి రెక్కలకి ఆరోగ్యం ఇవ్వండి. పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములతో బిడ్డలను ఆదరించి ఆశీర్వదించమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరి కొరకు కలిపి ప్రార్థన చేశాను. దయతో మీరు అందరూ గమనించండి. ఇక్కడ ముగించిన తర్వాత మళ్ళీ జలికాకినాడు వెళ్ళాలి. కాబట్టి అందరి కొరకు కలిపి ప్రార్థన చేశాను. వచ్చే శనివారం మనిషికి ప్రార్థన చేస్తాం. మీరు నిలబడినప్పుడు అందరూ కూడా ప్రార్థన చేస్తారు నాతో పాటు. కాబట్టి ఆ ప్రార్థనలోనికి అందరూ రండి, ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకును ఇరులోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.